శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురుగీతల నుండి ఈవేళ మనము 2వ అధ్యాయంలో 42వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం భక్తి శ్రద్ధలతో. సర్వశ్రుతి శిరోరత్నం నీరాజిత పదాంబుజం వేదాంతార్థ ప్రవక్తారం తస్మాస్తం పూజయే గురుం. ఓ పార్వతీ, సమస్త ఉపనిషత్తులనడి గొప్ప మణుల చేత నీరాజనము చేయబడిన పాద పద్మములు గల వాడును, ఉపనిషత్తుల తాత్పర్యమును చెప్పెడి వాడును నగు సద్గురువును మిక్కిలి పూజించవలయను అని చెప్తూ ఉన్నాడు పరమాత్మ. ఇక్కడ మన యొక్క మానవాళికి ఆది మానవుడుగా ఉన్నప్పుడు, ఏమీ తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, నాగరికత మొదలై ఈ యొక్క జీవుడు జీవ శివ ప్రపంచాన్ని తెలుసుకోవాలన్నప్పుడు మనకు శాస్త్రము ప్రమాణమైనది. ఈ శాస్త్రములు ఉపనిషత్తులు అనేవటి మనకు చాలా ముఖ్యమైనటువంటి ఆ యొక్క మణులు నీరాజనము చేయబడిన పాదపద్మములు గలవాడును. సర్వ శాస్త్రములలో ఉన్నటువంటి సత్యములు అన్నీ కూడా గురువుని స్మరిస్తాయి. గురువుకు మించినది ఏరొక్కటి లేదు అని చెబుతాయి. ఎందుచేత అంటే, ఏ అక్షరము ఎలువడాలో అని నా గురువే కావాలి, ఏ మంచి మాట తెలియచేయవలేను అని నా గురువే కావాలి, భౌతిక విద్యకైనా గురువే కావాలి, జనన మరణ రహితమునకు కొరకైనా గురుడే కావాలి, ఉత్కృష్ట జన్మములు పొందడానికైనా గురుడే కావాలి, ఏ మార్గముకైనా గురుడే మనకు దిక్కు, వేరొక్కరు కాదు. కావున అటువంటి గురువును పూజించవలసినది ఎవరైనా కానీ. సద్గురువును ఎట్లా పూజించాలి అంటే మిక్కిలి శ్రద్ధతో పూజించాలి. గురు శక్తిని మిక్కిలి శ్రద్ధతో పూజించాలి, తక్కువ శ్రద్ధతో కాదు. మరి మిక్కిలి శ్రద్ధ అంటే ఎట్లా ఉండాలి? అనన్య చింత కలిగి ఎల్లవేళల యందు వెడతెరిపి లేనటువంటి చింత కలిగి ఉండాలి గురువు పైన. మరి గురువు పైన ఎలా చింత కలిగి ఉండాలి అన్నప్పుడు, గురువు చెప్పినటువంటి 43 అక్షరములను నాణ్యముగా గుర్తెరిగి ఉండాలి. గురువు చెప్పినటువంటి సత్యమును సత్యముగా గుర్తెరిగి ఉండాలి. గురువు చెప్పినటువంటి మంత్రార్థ మంత్ర భావమును మరువక ఎప్పుడు చింతిస్తూ ఉండాలి. ఈ శరీరము లేనిది అని, ఈ ప్రపంచము లేనిది అని, ఉన్నది పరిపూర్ణము అని ఎప్పుడు చింతిస్తూ ఉండాలి. అది గురువుని ఎడతెరిపి లేకుండా చింతించడము అంటే. మాయా మోహితుడు కాకుండా ఎప్పుడు ఉంటాడో శిష్యుడు, ఈ ప్రపంచము, ఈ దేహము, కనబడేది, వినబడేది, తినబడేది అంతా కూడా ఏమీ లేనిది అనే సత్యాన్ని ఎరిగి ఉంటాడు. ఆ ఎరిగినటువంటి దాన్ని అరిగి ఉంటాడు. అటువంటి శిష్యుని కోసమే కదా గురుడు ఎంత శ్రమిస్తూ ఉంటాడు. కావున అట్లాంటి గురుణ్ణి పూజించేటువంటి వాడు శ్రేష్ఠుడై ఉంటాడు. ఇందులో అనుమానము లేదు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.